అంతకుముందు 8 సంవత్సరాలు నరకం అనుభవించింది. భర్తను కూతుర్ని కేరళ నుండి తీసుకుని వెళ్ళి అమెరికా నుంచి నా కోడలు పిలిచి హైదరాబాద్ నుంచి మమతారెడ్డిని తీసుకుని వెళ్ళి పాల్ వెంకటేశ్వర్ గారు సహాయంతో ఇక్కడే ఉన్నారు. కేరళ పంపించి నాయకులందరినీ తీసుకుని వెళ్ళి యెమెన్ రీజన్ అయిన టర్కీ, ఒమన్లో ఉండి 100 మందిని ఒప్పించి ఆవిడ మరణశిక్ష జూలై 16, ఆగస్టు 11, ఆగస్టు 18ని తప్పించి ఇప్పుడు కూడా నిన్న మరలా ఆర్డర్ తీసుకొచ్చి రేపు సోమవారం సుప్రీంకోర్టులో అందరికీ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వనని ఆర్డర్ తీసుకురాబోతున్నాం. గవర్నమెంట్ చేయలేని పనులన్నీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చేసామో నాకే గుర్తులేదు. తెలంగాణ హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, దేశంలో ఉన్న సుప్రీంకోర్టులో, విశాఖపట్నం ఉన్న డిస్ట్రిక్ట్ కోర్టులో నేనే, ఎందుకంటే 3000 మంది లాయర్లు ఉండి 3 కూడా, ఒక నరసింహరావు గారు లాంటి వారు, రమేష్ గారు లాంటి వారు, నరసింగరాజ్ సంగారెడ్డి లాంటి వారు 3 ఉన్నారు. ఈ 3000 మంది, 3 లక్షల మంది, 30 లక్షల మంది ఏ ఆర్డర్లు తేలేకపోతున్నారు కపిల్ సిబ్బల్తో సహా. అందుకనే నేనే వాదనలు వినిపించి ఆనరబుల్ కోర్ట్స్ను ఒప్పించి మీడియాకి అన్యాయం జరిగితే మీడియా వారి మీద కేసు పెడతాను. బాబు మోహన్ కాదు, మోహన్ బాబు, నువ్వు TV9 కెమెరామ్యాన్కి క్షమాపణ చెప్పు, లేదా కేసు పెట్టి నిన్ను జైల్లో పెడతానంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళి మోహన్ బాబు గారు TV9 కెమెరామ్యాన్కి క్షమాపణ చెప్పారా లేదా? ఎవరైనా సరే విడిచిపెట్టేదే. ఇప్పుడు కూర్చున్న వారందరూ అయ్యా వచ్చే శనివారం ఇక్కడ మీటింగ్ పెడదాం, జూబ్లీ హిల్స్ లో ఉన్న వారందరినీ మేము మాట్లాడతాం, యువతి యువకులను కోఆర్డినేటర్లుగా పెడదాం, వచ్చే శనివారం మేము వస్తాం, కనీసం 10 మందిని నేను తీసుకొస్తానన్న వారందరూ నిలబడండి. వచ్చే శనివారం 10 గంటలకో మీటింగ్, 3 గంటలకో మీటింగ్, ఇంకా అవసరమైతే 6 గంటలకో మీటింగ్.